జై హింద్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మనము బర్నింగ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి వీడియో 12 to 13 minutes వచ్చేసి డిస్కస్ చేసుకుందాము. వచ్చేసి వక్ఫ్ బిల్, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ మేజర్ 5 చేంజెస్ గురించి డిస్కస్ చేసుకుందాము. నేను వచ్చేసి కాన్స్టెంట్గా న్యూట్రల్గా నేను వచ్చేసి వక్ఫ్ బిల్ గురించి చెప్తా. ఇటు రూలింగ్ పార్టీకి, ఇటు అపోజిషన్ పార్టీ అండ్ మైనారిటీ లీడర్స్ ప్రకారంగా ఎవరి తరపున నేను మాట్లాడను. నా ఏం వచ్చేసి మీకు బాగా క్లియర్గా అర్థం చేయించడం, అలాగే కాన్స్టెంట్గా మాట్లాడడం. చూస్తుంటే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఇలాంటి బర్నింగ్ కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్, నేషనల్, లోకల్గా జరిగినప్పుడు నేను వచ్చేసి రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ పర్పస్ కింద మాకు ఇంపార్టెంట్ ఉన్నప్పుడు రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. అందుకే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా, చేసినారు అనుకుంటున్నా. తర్వాత బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే విత్ ఇన్ సెకండ్స్లో మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. వక్ఫ్ బిల్ 2024లో ఏప్రిల్ 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆ బిల్ అనేది పాస్ అయిపోయింది. ఆల్మోస్ట్ లోక్సభలో 288 to 38 మెజారిటీ మీద ఆ బిల్ వచ్చేసి పాస్ అయింది. అంటే 288 మెంబర్స్ మేము వక్ఫ్ బోర్డ్ని స్వీకరిస్తున్నాము, వక్ఫ్ బోర్డ్ బిల్ అనేది పాస్ అవ్వాలి పార్లమెంట్లో అనేది 288 మెంబర్స్ అంటే, లేదు మాకు వక్ఫ్ బోర్డ్ వద్దు, వక్ఫ్ బోర్డ్ ఒక బిల్ ఇది అమైండ్మెంట్ బిల్ మాకు వక్ఫ్ బోర్డ్ది వద్దు అనేది 238 మంది స్వీకరించారు. విత్ ఇన్ నైట్లోనే వక్ఫ్ బోర్డ్ బిల్ వచ్చేసి రాజ్యసభలో మళ్ళీ అప్పర్ హౌస్ ఏదైతే ఉందో మన పార్లమెంటరీ సిస్టంలో అక్కడ మళ్ళీ ఆ బిల్ వచ్చేసి పాస్ అయిపోయింది. తర్వాత ప్రెసిడెంట్ ఆ బిల్ అందితే ప్రెసిడెంట్ దాన్ని స్టడీ చేసి సిగ్నేచర్ చేసిన తర్వాత వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అని 2025 అనేది అంటుంది. ఇప్పుడు మనము వక్ఫ్ యాక్ట్ 1995 ఎలాగంటున్నామో, ఇప్పుడు అమెండ్మెంట్ జరిగింది, ప్రెసిడెంట్ సిగ్నేచర్ అందితే అది వచ్చేసి ఒక యాక్ట్గా మారిపోతుంది. ఫస్ట్ మనకి బేసిక్ డౌట్ ఏంటంటే వక్ఫ్ అంటే ఏమి, వక్ఫ్ బోర్డ్ అనేది ఎందుకు దీని మీద దేశం మొత్తం చర్చ చేసుకుంటుంది, అలాగే ఫారిన్ కంట్రీ, అలాగే ప్రపంచం మొత్తం ఇన్వాల్వ్ అవుతుందంటే, వక్ఫ్ అనేది ఇస్లామిక్ రిలీజియస్ ప్రాక్టీసెస్. అసలే ఇస్లాం వాళ్ళు రిలీజియస్ ప్రాక్టీస్ చేస్తారు. వక్ఫ్ బోర్డ్ మీద అల్లా పేరు మీద చారిటీని డొనేట్ చేస్తారు. అల్లా పేరు మీద చారిటీని డొనేట్ చేస్తారు. ఎవరంటే ఎవరైనా కోటీశ్వరులు ఉంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆస్తులని వక్ఫ్ బోర్డ్కి డొనేట్ చేస్తారు అల్లా పేరు మీద. వక్ఫ్ బోర్డ్కి డొనేట్ చేస్తే అల్లాకి డొనేట్ చేసినట్లు అలాగా డొనేట్ చేస్తారు వక్ఫ్ బోర్డ్కి. ఆ వక్ఫ్ బోర్డ్ ఆ ఆస్తులను, ఆ డబ్బులను ఏం చేస్తుందంటే ఇస్లామిక్ టీచర్స్ గా ఉపయోగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మస్జిద్ల కోసం, ఈ మస్కివ్స్ అంటే మస్జిద్ల కోసం వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీని యూటిలైజ్ చేసుకుంది ఫర్ పర్పస్ ఆఫ్ ది మస్జిద్ అండ్ ఇస్లామిక్ టీచింగ్స్, అదే మద్రసా అంటాం అరబిక్లో, దానికోసం. తర్వాత వచ్చేసి శ్మశానం, గ్రేవ్ యార్డ్ కోసం ముస్లిమ్స్ని దాన్ని వక్ఫ్ బోర్డ్ ఒక ప్రాపర్టీని యూటిలైజ్ అనేది చేసుకుంటుంది. చూసుకుంటే వక్ఫ్ ప్రాపర్టీని ఎవరైతే డొనేట్ చేస్తారో, అంటే ఒక వ్యక్తి, ఒక కోటీశ్వరుడు చనిపోయినాడు ముస్లిం కమ్యూనిటీలో, మంచి కోటీశ్వరుడు, ఆయన డొనేట్ చేస్తారు. ఆయనలో మనము ఇంగ్లీష్లో వచ్చేసి డోనార్ అంటాము, అలాగే అరబిక్లోకి వచ్చేసి వాహీఫ్ అంటాము. ఏమంటాము? వాహీఫ్ అంటాము. ఆ డొనేట్ చేసినాడు వాహీఫ్ అన్నాము. తర్వాత ఆ డొనేట్ చేసిన స్థలం కానీ ఆ డబ్బులను కానీ మేనేజ్ చేసే వ్యక్తిని ముతవల్లి అంటాము. ఎవరిని? ఆ మేనేజ్ చేసే వ్యక్తిని మనం ఏమంటామంటే ముతవల్లి అంటాం. చూసుకుంటే ఇప్పుడు వచ్చేసి ఒక కొత్త రూల్ ఏమైందంటే, ఎవరైతే ఇస్లాంకి వక్ఫ్ బోర్డ్ కింద మనం వచ్చేసి డొనేట్ చేద్దాం అనుకుంటారో వీళ్ళు వచ్చేసి 5 years ఇస్లాంని ప్రాక్టీస్ చేసి ఉండాలి. వాళ్ళు 5 years ఇస్లాం మతాన్ని స్వీకరించి నడుస్తూ ఉంటే వాళ్ళు వచ్చేసి వక్ఫ్ బోర్డ్కి ప్రాపర్టీ అనేది ఇవ్వచ్చు, చారిటీ అనేది ఇవ్వచ్చు. 5 years అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి వాళ్ళు ఇస్లాంని, అప్పుడే వీళ్ళు వచ్చేసి ఇస్లాంకి చారిటీ అనేది ఇవ్వచ్చు. ఒకవేళ వీళ్ళు 5 years ప్రాక్టీస్ చేయకుండా ఇప్పుడే నాన్ ముస్లిమ్స్ కానీ ఇది వక్ఫ్ బోర్డ్కి చారిటీ ఇవ్వాలంటే అది అనేది ఒబే అవ్వదు, ఇది రిజిస్ట్రేషనే కాదు.
అది కొత్త రూల్ వచ్చేసి తెచ్చినారు. దీనికి అపోజిషన్ లీడర్స్ అండ్ ఇదే మైనారిటీ లీడర్స్ ఏమంటున్నారు అంటే, ఆయన 5 years ప్రాక్టీస్ చేసిన ఇస్లాం లేదు ఎట్లా మాకు తెలుస్తుంది, ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్ రైట్ అని, అన్కాన్స్టిట్యూషనల్ బాడీ అనేది వాళ్ళది తెలుపుతున్నారు. తర్వాత వచ్చేసి వక్ఫ్ బోర్డ్ మనం హిస్టరీ చూసుకుంటే, ఇది వచ్చేసి హిస్టరీ చూసుకుంటే ఇప్పుడు నుండి ఉండేది కాదు, అది 19th century నుండి వచ్చేది కాదు. ఇది ఢిల్లీ సల్తనత్ నుండి వక్ఫ్ బోర్డ్ అనేది ఉంది. ఫస్ట్ టైం వచ్చేసి ముజాఉద్దీన్ శామ్ అనే ఆయన ఒక ఎంపరర్ కి రాజు, ఒక గవర్నర్ ఆయన ఏం చేసినాడంటే 2 ఊర్లకి కలిపి ఒక మసీద్ కి డొనేట్ చేసినాడు, ఒక చారిటీగా ఇచ్చేసినాడు. ఎవరంటే ముజుద్దీన్ శాము. ఇది ఢిల్లీ సల్తనత్ నుండి ఉంది. తర్వాత మనం 19th century చూసుకుంటే 1913, 1953, 1998, 1995 లో సెక్షన్ 40 కింద వక్ఫ్ బోర్డ్ కి అటానమస్ స్టేటస్ అనేది ఇచ్చారు. ఏమి ఇచ్చారు? అటానమస్ స్టేటస్ ఇచ్చినారు వక్ఫ్ బోర్డ్ కి 1995 లో. తర్వాత చూసుకుంటే 2025 వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ కి చేంజెస్ చూసుకుంటే 5 మేజర్ చేంజెస్ అనేది ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి వక్ఫ్ బోర్డ్ కంపోజిషన్. వక్ఫ్ బోర్డ్ కంపోజిషన్ అంటే ఇది ఏమంటుందంటే, బిల్ వక్ఫ్ బోర్డ్ ఏదైతే వక్ఫ్ బోర్డ్ ఉందో, వక్ఫ్ సంస్థ ఏదైతే ఉందో, ఇప్పుడు నుండి వచ్చేసి సిఓ వచ్చేసి నాన్ ముస్లిమ్స్ ఉంటాడు, సిఓ వచ్చేసి నాన్ ముస్లిం ఉంటాడు. తర్వాత ప్లస్ 2 నాన్ ముస్లిం మెంబర్స్ మరి వక్ఫ్ బోర్డ్ లో అనేది ఉంటారంట. అంటే ఏదైతే వక్ఫ్ బోర్డ్ ఉందో, సిఓ వచ్చేసి నాన్ ముస్లిం గా ఖచ్చితంగా ఉండాలి. ప్లస్ 2 వచ్చేసి నాన్ ముస్లిం కమ్యూనిటీకి చెందిన మెంబర్స్ ఉంటారు వక్ఫ్ బోర్డ్ లో. మొత్తం 3 మెంబర్స్ ఉంటారు వక్ఫ్ బోర్డ్ లో. చూసుకుంటే దీనికి అపోజిషన్ పార్టీస్ అండ్ మైనారిటీ లీడర్స్ ఏమంటున్నారంటే, వక్ఫ్ బోర్డ్ అనేది ముస్లింస్ సిఇఓ లేకుండా నాన్ ముస్లిమ్స్ ఉంటే ఆ సంస్థ ఎక్కడికి ముందు సాగుతుంది, ఆ సంస్థ ముందు సాగుతుందో లేదని వీళ్ళు వచ్చేస్తున్నారు. ఈ పాయింట్ రైటో లాంగో మీరు అది చేసి నాకు కామెంట్లో తెలపండి అని వాళ్ళు అంటున్నారు. బట్ రూలింగ్ గవర్నమెంట్ అంటుంది ఏమంటే, వక్ఫ్ బోర్డ్ అనేది ఇది ఒకటి ఏది కాదు, ఇది ఒకటి అడ్మినిస్ట్రేటివ్ ప్రాపర్టీ కదా, ఇది వచ్చేసి ట్రాన్స్పరెన్సీ కదా, బట్ రూలింగ్ బై గవర్నమెంట్ కదా, అందు మీరు ఎందుకు ఇది ఒక రిలీజియస్ లాగా యూటిలైజ్ చేస్తున్నారు, ఇది ట్రాన్స్పరెన్సీ బాడీ కదా. తర్వాత వచ్చేసి డిస్ప్యూట్ అంటే ఏదో గవర్నమెంట్ ప్రైవేట్ లేకుంటే వక్ఫ్ బోర్డ్ కి సంబంధించిన ఏదైతే ప్రాపర్టీ ఇష్యూ ఉందో, ఫస్ట్ వచ్చేసి మనం వచ్చేసి ఎక్కడ సాల్వ్ చేస్తామంటే, ఇలాంటివి ఇష్యూస్ ప్రాపర్టీ ఇష్యూస్ మీద ట్రిబ్యునల్ కోర్ట్స్ అనేది ఉంటాయి. అక్కడ వచ్చేసి మనము దీని గురించి వచ్చేసి సాల్వ్ అనేది చేస్తాం కేసు. ఇప్పుడు ఏం మార్చారంటే, ఎవరైతే ట్రిబ్యునల్ కోర్టులో ఎవరు సాల్వ్ చేస్తారంటే ఇంత ముందు కేసెస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. బట్ ఇప్పుడు వచ్చేసి ఎవరైతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ కింద అబోవ్ ర్యాంక్ ఉన్నారో వీళ్ళు వచ్చేసి డిస్ప్యూట్ ని సాల్వ్ చేస్తారు. అంటే ఇద్దరు వర్గాల మధ్య ఉన్న వేదాలను ఎవరు సాల్వ్ చేస్తారంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అబోవ్ ర్యాంక్ ఎక్కడ ట్రిబ్యునల్ కోర్టులో. అంటే ఎలాగంటే ఏ అనే వ్యక్తికి ఈ ప్రాపర్టీ నాదే అంటాడు, బి అనే వ్యక్తి వక్ఫ్ బోర్డ్ బి వచ్చేసి ఇది ప్రాపర్టీ నాదే అంటాడు. దీన్ని స్టడీ చేయడానికి ఎవరిని నిర్వహిస్తారంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అబో ఆయన తీర్పు అనేది చెప్తాడు, రైట్ ఇది ఏ వ్యక్తిదా లేకుంటే ఇది బి వ్యక్తిదని. అలాగే తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, రిమూవల్ ఆఫ్ వక్ఫ్ బై యూజర్. అంటే ఒక ప్రాపర్టీ ఉంది, ఈ ప్రాపర్టీలో ఇస్లాం టీచింగ్స్ జరుగుతున్నాయి. అంటే అక్కడ మస్జిద్ ఉంది, అది వచ్చేసి 300-400 కింద నుండి అది వచ్చేసి మస్జిద్ అనేది అక్కడ ఉంది. అది ప్రాపర్టీ అనేది రిజిస్ట్రేషన్ కాలేదు. ఆ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కాలేకుంటే వచ్చేసి ఆఫ్టర్ ఇది ఏదైతే బిల్ జరిగిందో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 రిజిస్ట్రేషన్ జరగలేదు, ఆ ప్రాపర్టీని వచ్చేసి గవర్నమెంట్ లాగేసుకుంటుంది, వచ్చేసి వక్ఫ్ బై యూజర్ అనేది తెలుపుతుంది. నో డాక్యుమెంటేషన్ ఉన్న స్థలాన్ని గవర్నమెంట్ అనేది లాక్కుంటుంది. తర్వాత వచ్చేసి డిజిటల్ డేటాబేస్ ఏదైతే వక్ఫ్ బోర్డుకి ఇంకా ఏమేమి రిజిస్ట్రేషన్ కావాలి లేకుంటే వక్ఫ్ బోర్డు ఉన్న ప్రాపర్టీస్ మొత్తం గవర్నమెంట్ లో చేర్చాలంటే డిజిటల్ డేటాబేస్ మీద మనం వచ్చేసి విత్ ఇన్ 6 months లో ఈ ప్రక్రియని కంప్లీట్ చేస్తామని రూలింగ్ గవర్నమెంట్ అనేది తెలుపుతుంది. చూసుకుంటే విత్ ఇన్ 6 months లో
ఈ ప్రాసెస్ ని కంప్లీట్ చేస్తుందంట. చూసుకోండి, పార్లమెంట్ లో ఫస్ట్ వచ్చేసి ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు చాలా రగడగా రచ్చ అనేది పార్లమెంట్ లో జరుగుతుంది. అందుకే గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందంటే ఎప్పుడైనా ఒక కమిటీకి ఇస్తుంది. ఆ కమిటీ వచ్చేసి స్టడీ చేసిన తర్వాత రైట్ మనము ఈ బిల్ ని ఇలా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది, ఈ బిల్ ని మనం యాడ్ చేస్తే బాగుంటుంది అని వీళ్ళు స్టడీ చేస్తారు. ఇప్పుడు మరి వక్ఫ్ బోర్డ్ కి సంబంధించిన ఒక కమిటీకి ఇచ్చినారు. ఆ కమిటీ పేరే జాయింట్ పార్లమెంటరీ కమిటీ, JPO కమిటీకి ఇచ్చి వాళ్ళు ఇచ్చిన సర్వేనే 5 మేజర్ చేంజెస్. తర్వాత వచ్చేసి నేను చెప్పిన విత్ ఇన్ 6 months కేసు సాల్వ్ చేస్తా అంటారు. బట్ ఒక ప్రాపర్టీ వచ్చేసి అలా లింకులు ఉన్నాయి, చాలా ఆ ప్రాపర్టీని సాల్వ్ చేయడం చాలా కష్టము. అప్పుడు వచ్చేసి మనము టైంని ఎక్స్టెండ్ చేయొచ్చు. ఎక్కడ పోయి డిస్ట్రిక్ట్ హైయర్ ఆఫీసర్, ట్రిబ్యునల్ కోర్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పోయి మనం పర్మిషన్ ఇస్తే ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ మరి ఎక్స్టెండ్ అనేది చేస్తారు. తర్వాత వక్ఫ్ ట్రిబ్యునల్ అంటే మనం వచ్చేసి వక్ఫ్ బోర్డుకి ఏదైనా ప్రాపర్టీకి ఇష్యూ వచ్చినప్పుడు మనం వాదించడానికి ట్రిబ్యునల్ కోర్టుకి వెళ్తామని తెలుసు. బట్ ఇప్పుడు నుండి వచ్చేసి మనము హైకోర్టుకి మాత్రమే వెళ్ళి మన కేసుని వాదించవచ్చు. మరి హైకోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి లేదు. ఇది వచ్చేసి దీని మీద వచ్చేసి రూలింగ్ గవర్నమెంట్ 5 మేజర్ చేంజెస్ మీద రూలింగ్ గవర్నమెంట్ అండ్ మైనారిటీ లీడర్స్ వచ్చేసి చాలా అపోజ్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఏదైతే వక్ఫ్ బోర్డు ఉందో ఇది ముస్లిం కి టీచింగ్స్, ముస్లిం కి ఒక మద్దతు లాగా ఉంటది మైనారిటీకి. మీరేమి దీనికి పూర్తిగా మార్చి పడేస్తున్నారు. ఇది ఎక్కడ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇది ఒక ఆర్టికల్ 14, ఆర్టికల్ 23, ఆర్టికల్ 25, ఆర్టికల్ 27 కి వైలేట్ చేసినట్లుంటుంది. ఇలా చేయకూడదు అని రూలింగ్ గవర్నమెంట్ అండ్ మైనారిటీ లీడర్స్ తెలుపుతున్నారు. అలాగే తర్వాత చూసుకుంటే వక్ఫ్ బోర్డు గురించి నేను వచ్చేసి మీకు డీటెయిల్ గా అనేది చెప్పిన, కాన్స్టెంట్ గా చెప్పిన, అటు లేకుండా చెప్పిన. ఏవైనా నేను 2-3 పాయింట్లు మిస్ చేస్తే మీరు వచ్చేసి కామెంట్ లో తెలపండి. ఇలాంటి బర్నింగ్ కరెంట్ అఫైర్స్ మా దాంట్లో లోకల్ గా, ఇంటర్నేషనల్, నేషనల్ గా జరిగినప్పుడు నేను వచ్చేసి నా వాయిస్ ని రైజ్ చేస్తా. 0.00% అయినా మరి మీరు వచ్చేసి జస్ట్ నాకు సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్ ఫ్రెండ్.